హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 10th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకున్న 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ సోమదత్త చరితం, సెకండ్ లెసన్ భాతృవాత్సల్యం, థర్డ్ లెసన్ సుహృద్భేద, ఫోర్త్ లెసన్ భిషజో భైషజ్యం చదువుకున్నాం మనము. ఫిఫ్త్ లెసన్ వృక్షరక్షికా పితామహి, వృక్షరక్షిక పితామహి. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి కిం ఆచ్ఛాదయతి స్మ. శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి కిం ఆచ్ఛాదయతి స్మ. ఆన్సర్: శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి ధాసం ఆచ్ఛాదయతి స్మ. శీతతౌ పితామహి వృక్షాణం ఉపరి ధాసం ఆచ్ఛాదయతి స్మ. మనం ఈ ఆన్సర్లో ధాసం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కేసరసింహ శ్రద్ధయా కస్మిన్ సంలగ్రః. కేసరసింహ శ్రద్ధయా కస్మిన్ సంలగ్రః. ఆన్సర్: కేసరసింహ శ్రద్ధయా వృక్షారోపణే సంలగ్రః. కేసరసింహ శ్రద్ధయా వృక్షారోపణే సంలగ్రః. మనం ఈ ఆన్సర్లో వృక్షారోపణే అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కేసరసింహ కథం ధనం ఆర్జితవాన్. కేసరసింహ కథం ధనం ఆర్జితవాన్. ఆన్సర్: కేసరసింహ ఫలాని విక్రీయ ధనం ఆర్జితవాన్. కేసరసింహ ఫలాని విక్రీయ ధనం ఆర్జితవాన్. ఈ ఆన్సర్లో ఫలాని విక్రీయ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ ధాసం, సెకండ్ వన్ వృక్షారోపణే, థర్డ్ వన్ ఫలాని విక్రీయ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ లెసన్ భారతభూష వీరయోష. భారతభూష వీరయోష. ఈ లెసన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, చింతాదేవి కేన పాలిత ఆసీత్. చింతాదేవి కేన పాలిత ఆసీత్. ఆన్సర్: చింతాదేవి శురేణ పితా పాలిత ఆసీత్. చింతాదేవి శురేణ పిత్ర పాలిత ఆసీత్. ఈ ఆన్సర్లో శురేణ పిత్ర అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, రాజపుత్రయున